ఇంత అందంగా ఉండే ఫ్లవర్స్ని ఈజీగా మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇష్మను వండర్స్. ఈరోజు మన ఛానల్లో ఈ ఫ్లవర్స్ని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ పేపర్ ఫ్లవర్స్ స్టూడెంట్స్కి మాత్రం ఉపయోగపడదు, సో టీచర్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ వచ్చేసింది కాబట్టి ఇది స్టూడెంట్కి మనం చెప్పేటప్పుడే కాకుండా సో టీచర్స్కి, క్లాస్ రూమ్ డెకరేషన్స్కి ఇప్పుడు మనం ప్రతిదానికి టేకే వేయాల్సి వస్తుంది. సో అలా కూడా ఉపయోగపడుతుందండి. చాలా ఈజీ. ఒక A4 షీట్ తీసుకొని ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఒక A4 షీట్ కలర్ పేపరే కాకుండా వైట్ పేపర్ అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా మనం ఫోల్డ్ చేస్తే, ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేస్తేనే మనకి స్క్వేర్ షేప్ అనేది వస్తుందండి. చూడండి, ఈ విధంగా మనం ఫోల్డ్ చేయాలి. ఫోల్డింగ్ కరెక్ట్గా, కటింగ్ కరెక్ట్గా ఉంటే ఫ్లవర్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న పేపర్ని ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఒక రిక్వెస్ట్, మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. మరింత మందికి యూట్యూబ్ షేర్ చేస్తుంది. మన ఛానల్లో ముందు టీచర్స్కి ఉపయోగపడేటట్టు, అలాగే స్టూడెంట్స్కి కూడా అండ్ సమ్మర్ హాలిడేస్లో కూడా బోర్ కొట్టకుండా కొన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేయబోతున్నాను. సో వీడియోని మాత్రం తప్పకుండా ఎండ్ వరకు చూడండి. బ్యూటిఫుల్ మనకి గ్రీన్ కలర్ ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది. సో గ్రీన్ కలర్ ఫ్లవరే కదా, చూడండి ఈ విధంగా మనం కట్ చేసి మళ్ళీ కొంచెం ఇలా ఫెవికల్ పెట్టి కట్ చేస్తే మనకి ఫ్లవర్ అనేది సో క్లోజ్లో వస్తుంది అండ్ ఓపెన్ ఫ్లవర్లా కూడా ఉంటుంది. సో ఈ విధంగా మనం సిజర్తో బ్యాక్ సైడ్కి పెటల్స్ని ఈ విధంగా బ్యాక్ సైడ్ కంటే ఫ్లవర్ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. ఈ మనము చిన్న ఫ్లవర్ నుంచి పెద్ద ఫ్లవర్ వరకు ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, నేను కొన్ని ఫ్లవర్స్ అయితే చేశాను కదా. సో అదేవిధంగా మనం చిన్న ఫ్లవర్ కాకుండా పెద్ద ఫ్లవర్ అంటే A4 షీట్ని ఒక సైడ్కి ఇలా ఫోల్డ్ చేస్తే కనుక మనకి ఒక పెద్ద ఫ్లవర్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చిన్న స్క్వేర్ షేప్ పేపర్ని కట్ చేసాం కదా. సో ఈ విధంగా మనం పెద్ద స్క్వేర్ షేప్ పేపర్ని తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. సో మనం ముందుగా ఎలా అయితే చూపించామో సో ఆ విధంగా కట్ చేసుకొని ఫ్లవర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. కట్ చేయడం ఈజీగా వస్తే ఫ్లవర్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో ఫుల్ కానీ మీరు చూసినట్లయితే థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.